విమర్శించారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు, ఒక్క విశ్వవిద్యాలయం ఇవ్వక సహాయక నిరాకరణ చేస్తోందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకొని తిన్నవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు బ్రహ్మాండమైన ప్యాలెస్లు ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. ఆయన రైతులకు బేడి వేసే వాళ్ళు కూడా ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అధికారము మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో నిన్న కాక మొన్న వరంగల్లో బీఆర్ఎస్ సభలో ఎంత అక్కసుతో కేటీఆర్ గారు మాట్లాడిలో మీ అందరికీ కూడా తెలుసు. భాష ఏంది, ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి ఎంత సభ్యతగా మాట్లాడాలి, ఎంత సంస్కారంతో మాట్లాడాలి. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పైన, అధికార పార్టీ పైన ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ధాన్యం కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గన్ని బ్యాగులు వెస్ట్ బెంగాల్ నుంచి రావాలి, ఆడ ఎన్నికలు ఉన్నాయి, గన్ని బ్యాగుల ప్రొడక్షన్ తగ్గిపోయింది. అదేవిధంగా గోడౌన్లు కావాలి, గోడౌన్లలో పత్తి నిల్వలు విపరీతంగా ఉన్నాయి. గన్ని బ్యాగులు లేక, అదేవిధంగా గోడౌన్లు లేక ధాన్యం కొనుగోలు కొంత ఆలస్యం అయితే కేటీఆర్ అంటాడు వెంటబడి తన్నండి అని. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకొని తిన్నవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు బ్రహ్మాండమైన ప్యాలెస్లు ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. ఆయన రైతులకు బేడి వేసే వాళ్ళు కూడా ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు.